క్రీస్తునందు ప్రియమైన ఉదయకాల శ్రోతలకు అభినందనలు. మీరు ప్రత్యేకంగా నాతో అప్పుడప్పుడు మీ సాక్ష్యాలు పంచుకుంటూ, పాస్టర్ గారు, అయ్యగారు, ఉదయకాల ధ్యానాల్లో మీరు చెప్పిన ఒక ఉదంతం నా జీవితానికి ఎంతో మేలుకరంగా ఉందని చెప్పినప్పుడు మా హృదయాలు ఉప్పొంగి ఉల్లసిల్లుతూ ఉన్నాయి. పర్వాలేదు, ఈ ప్రయాస వృధా కాలేదు, కనీసం ఒకరిద్దరైనా బెనిఫిట్ అవుతున్నారు అనే ఆనందం నా హృదయంలో మెదులుతూ ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానముగా ఆయన దైవశక్తి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు నటి అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానం కలుగును గాక. ఇక్కడ అనుభవ జ్ఞానం అనే మాట కొన్నిసార్లు వ్రాయబడి ఉంది, కానీ ఈరోజు నేను మీ ముందు ఉంచేది దైవశక్తి. నిన్న దైవ వ్యక్తి అయితే ఈరోజు దైవశక్తి. నిన్న వ్యక్తిని చూచాం, ఈరోజు ఆయనలో ఉన్న శక్తిని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. రోమపత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు కూడా ఒక మాట అన్నారు, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడివాడను కాను. ఎలియనగా ఇది అన్యులకును, అనగా గ్రీకు దేశస్తులకును యూదులకును రక్షింపబడుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. శక్తి అయి ఉన్నది. డునమిస్ అనగా డైనమైట్. పెద్ద పెద్ద కొండలను పెకలించేది ఒక డైనమైట్ పెడితే అవి పేలిపోతాయి. అయితే పెద్ద డైనమైట్లలో విస్తారమైన 100,000 ఎకరాల కొండలను చదును చేశారు, కానీ ఒక చిన్న ఇంత గుండెని మాత్రం ఎన్ని డైనమైట్లు పెట్టినా అది ఏమాత్రం చలించదు. అది గుండుకున్న ఆ యొక్క మరి బంధం ప్రక్రియ. అయితే అటువంటి పెద్ద డైనమైట్లు ఛేదించలేని ఈ గుండెను క్రీస్తు సువార్త ఛేదించగలదు. దేవునికి స్తోత్రం. For I am not ashamed of the gospel, because it is the power of God for those who are being saved. కాబట్టి రక్షించబడే వారికి దేవుని శక్తి. ఈరోజు దేవుని శక్తి ప్రియులారా, ఈ దేవుని శక్తి ఎటువంటిది? ఎఫెసీ 2లో కూడా మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఈ దేవుని శక్తి ఎటువంటిదంటే, మనము చచ్చిన వారం, క్రీస్తు లేకుండా ఉండిన వారందరము చచ్చిన వారము, జీవోత్సవములుగా ఉన్నాం. జీవించున్నామనే పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే. అలా చచ్చిన వారం అనగా మరి దైవ నీతి సంబంధంగా అది మనం చూస్తే ఏమాత్రం కూడా జీవపు వాసన మనలో లేదు. మరణపు వాసనతోనే ఉంటూ ఉన్నాం. ఎన్ని సెంట్లు పౌడర్లు కొట్టుకున్నా మనం చచ్చిన వారం. అయితే ఇక్కడున్న ఒక గొప్ప ట్విస్ట్ ఏంటంటే, దేవుని శక్తి అనేది చనిపోయిన వ్యక్తిని, పాపముల చేత చనిపోయిన వ్యక్తిని ఆయన సువార్త విన్నప్పుడు అతనిని పూర్తిగా లేవనెత్తి సువార్త శక్తితో, ఆత్మశక్తితో నిలబెట్టేది. అందుకని దైవశక్తి అనే మాట ఈరోజు. నీవు మరణం నుంచి నీవు మరి లేపబడ్డావు. అయితే ఈరోజు నీలో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు.
శక్తి దేవుడు, శక్తినిచ్చేవాడు. కాబట్టి నీ అవయవములు మరలా తిరిగి పూర్వములో ఉన్న ఆకర్షణలకు వెళ్ళటం లేదు. ఎందుకంటే నీలో దైవ శక్తి ఉన్నది. నువ్వు ఎంత అడిక్ట్ అయిపోయావో నీలో దైవశక్తి ఉన్నది. అలాగే నీ మనసులోనేమో మనస్సాక్షి అనే శక్తి ఉన్నది. ఇవి నిన్ను బంధిస్తూ దేవుని వాక్యం ద్వారా నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి కనుక ఈ దైవశక్తిని నేను గుర్తించాలి. చివరిగా ఒక మాట, పేతురు గారి తన మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. నీలో నాలో ఉన్న దైవశక్తి ఎంత గొప్ప కృపను మనకిచ్చినాయి అంటే, చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి అవి నడిపించింది. ఈరోజు మనం చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులు. చీకటి మనలను ఆశ్రయించవచ్చును కానీ ఆ చీకటి మనలను ఏలలేదు. మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. ఆశ్చర్యమైన వెలుగు. అందువలన 4 గంభీరమైన గుణగణాలు మనకు ఆయన ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఏర్పరచబడిన వంశం, దేవుని చేత ఏర్పరచబడిన వారు, రాజులను. ఈ లోకంలో రాజులు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనం రాజులుగా అక్కడ పరిగణించబడతాం. దేవుని యాజకులనుగా ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారు, బలులు అర్పించేవారు. పరలోకంలో కూడా ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లించటమే. యాజకులంగా దేవుడు మనలను ఆయన తీర్చిదిద్దాడు. తర్వాత పరిశుద్ధ జనాంగం, మనలను పరిశుద్ధ జనాంగం అని పిలవటం అనేది దేవుని మహాకృప. అది గొప్ప గుణగణం అండి. 3, 4 చివరిగా 5వదిగా దేవుని సొత్తైన ప్రజలు. యు హావ్ బికమ్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్, యు బిలాంగ్ టు గాడ్. దేవుని సొత్తైన ప్రజలము. ఆకాశ మహాకాశములను సృజించిన ఆ దేవుని సొత్తైన, అధికారం కలిగిన, అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసే ఆయనకి మనం సొత్తై ఉన్నామంట. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు ఇచ్చారు. అందుకు దేవునికి ఎంతో స్తోత్రాలు, స్తుతులు, వందన. కాబట్టి ఆ శక్తిని ఆశ్రయించిన వారంగా మనం భక్తి పరులమని అనుకుంటున్నాం, కానీ ఆ శక్తిని ఆశ్రయించని వారంగా ఉంటే సంతుష్టి సహితమైన భక్తి, అది మనకు లాభకరం. అటువంటి శక్తి నన్ను నడిపిస్తూ సంఘంలో సాక్షులుగా, సమాజంలో గొప్ప యోధులుగా, దేవునిలో ఎదిగే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో ఎంతైనా ఆశీర్వాదంగా ఆయన మలుచును గక్క. ఆమేన్. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, ఈనాటి దినంలో నీ ఒక వ్యక్తిగా మాకు పరిచయం అయ్యావు. ఈనాడు ఆ వ్యక్తి మా హృదయంలో ఒక శక్తి, ఆ శక్తిని మా హృదయంలో నింపావు. స్తోత్రం. బలహీనం కాకుండా శక్తివంతులుగా నింపబడి నీ కొరకు ఆ శక్తిని ఆశ్రయించే వరంగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి.